నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్స్. ఒక హ్యాకర్కి ఉండాల్సింది గోల్స్. టార్గెట్ అనేది చాలా పక్కాగా ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాక్సెరా, ఇది మన టార్గెట్. మరి మెయిన్ టార్గెట్ ఏంటి? హ్యాక్సెరా మన టార్గెటే. బట్ ఆ టార్గెట్లో ఉన్న మెయిన్ మోటివ్ ఏంటి? అసలు మీకు ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో క్లయింట్స్ డేటా కావాలా, స్టూడెంట్స్ డేటా కావాలా, లేదా అడ్మిన్స్ లాగిన్స్ కావాలా? ఇవి మెయిన్ గోల్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఏ టైంలో అటాక్ చేస్తే మనం దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ మార్నింగ్ మాత్రమే వర్క్ చేస్తాయి, నైట్ మాత్రం వర్క్ చేయవా. బట్ ఆ కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ అనేవి 24/7 రన్ అవుతాయి. ఈ టైంలో సర్వీస్ని అటాక్ చేయగలిగితే మనం దొరికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మనల్ని ఎవరు ఆపలేరు కూడా. ఈజీగా యాక్సెస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇది ఒక హ్యాకర్కి ఉండాల్సిన గోల్స్. అంతేకాకుండా మనం టార్గెట్ని అంటిపెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే థర్డ్ పార్టీవి కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాక్సెరా మీద చేసేటప్పుడు దీంతో వీళ్ళతో ప్రాజెక్ట్ చేసే వాళ్ళ వెబ్సైట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి జోలికి వెళ్లకుండా మీకు కావాల్సిన డేటా ఎక్కడుందో అక్కడ సెర్చ్ చేయాలి. మీకు కావాల్సిన డేటా అక్కడ లేదు అంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నట్టే. అందుకే మన గోల్ ఏంటో దాని మీద ఫోకస్ చేయాలి.